దేవుని యొక్క వాక్యము ఆరాధన నిమిత్తమై యెషయా 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57. యాభై 15వ అధ్యాయము మనమందరము కలిసి చదువుకుందాం. 15వ అధ్యాయం యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము మనందరం కలిసి చదువుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఆయనను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ప్రభు సహాయం కొరకై మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నమ్మకమైన తండ్రి, నీ పాదం దగ్గరకు వస్తుంటున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకరుడు అయిన మా ప్రియ ప్రభువా, నీకు వందనము చెల్లిస్తూ ఉంటున్నాం. అనంతమైన ప్రేమ, అపారమైన కృపా కనికరములు మా పట్ల చూపించి తండ్రి, మమ్మల్ని వెదికి రక్షించుకున్న నీ ప్రేమను బట్టి నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. ఎంతైనా గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, నేను స్తుతిస్తూ మహింపరుస్తుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి మరొక ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై నేను స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచు, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిం పొందినందుకు గాను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన నన్ను సెలవు చాటును మరుగు చేసి నీ మేలైన స్వరాన్ని వినిపింప చేయమని యేసు ఘనమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యము మనము చూసినట్టయితే, మన దేవుడు ఎంతటి గొప్పవాడు అని దేవుని యొక్క వాక్యములో మనకు తెలియపరచబడుతుంది. మన దేవుడు ఆయన యెషయా 57:15లో చూసిన రీతిగా ఆయన మహాగణుడు, మహోన్నతుడు. అనగా మనము ఆరాధించుచున్నటువంటి దేవుడు, మనము పూజిస్తున్నటువంటి దేవుడు, లేకపోతే మనం వెంబడించుతున్నటువంటి ఆ దేవుడు ఎంతటి గొప్పవాడంటే ఆయన మరి మహాగణుడిగా ఉన్నటువంటి ఆయనను మనము ఆరాధించుట కొరకై, ఆయనను స్తుతించుట కొరకై మనకు దేవుడు మన ద్వారా కోరినది, లేకపోతే మన నుండి ఆశించినది, ఏ రీతిగా ఆయన దిద్దకు వచ్చి మనం ఆరాధించాలనేటువంటి ఆ మహాగణుడైనటువంటి ఆ గొప్ప దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప ఆశ ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఉంది. దేవుడు, ఈ మహాగణుడైనటువంటి ఈ దేవుడు ఎవరి చేత మరి ఆరాధింపబడవాలని ఆయన కోరుతున్నాడంటే, మరి ఆత్మచేత ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించేటువంటి వారుగా కావాలని ఆయన మరి ఆశించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో దేని కొరకు కూడా, బాహ్య సంబంధమైన దేన్ని కూడా ఆయన కోరట్లేదు, కానీ ఆయన ఆశించట్లేదు. కానీ ఆయన మన యొక్క దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఆత్మ తిరిగి ఆయనను ఆరాధించేటువంటి
రీతిగా ఉండాలని ఆయన యొక్క ఆశ. అందుకని ముందుగానే మనకు చెప్పాడు. 3:3లో ఏమంటాడు? ఒకడు యోహాను 3:3లోనే చాలు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ఇప్పుడు ఆయన ఆరాధించేటువంటి వారికి ఈ ఆత్మ రాదు. ఆయన ఆరాధించాలి అంటే క్రొత్త జన్మ అనేది చాలా ప్రాముఖ్యము. దాని ద్వారానే మనకు దేవుని గురించినటువంటి నిజమైనటువంటి ఆరాధికులు ఆరాధించేటువంటి ఆ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో చాలా రకాలుగా ఆరాధనలు చేసేటువంటి స్థితిగతులు మరి చూస్తూ ఉంటున్నాం, రకరకాలైనటువంటి వారు. ఇవన్నీ ఏవి కూడా ఆయన దృష్టిలో అంగీకారంగా ఉండయి. కానీ మరి ఆయన మన యొక్క ఆత్మను మరి క్రొత్తగా జన్మింపజేసినప్పుడు మాత్రమే, ఎప్పుడైతే తన వాక్యం ద్వారా మన ఆత్మ తిరిగి జన్మించినదిగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఆయనను ఆరాధించేటువంటి ఆ గొప్ప స్థితి మనకు అనుగ్రహించినాడు. ఈ అనుగ్రహించినటువంటి ఈయన ఎవరండి? ఆయన మహాగణుడు, మహోన్నతుడు. ఇంతకంటే మహాగణుడు ఈ లోకంలో మనకి ఎవ్వరు కూడా లేరు. అంతటి గొప్ప మహాగణుడిగా ఆయన ఉండి మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. చూడండి, ఆ మహాగణుణ్ణి ఆ తర్వాత అదే 57:15లో పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి ఆయనను మనము ఆరాధించాలి అంటే అది దేనితో సరిపోదు. మనం ఎన్ని ఇచ్చినా, ఏమి చేసినా, ఎంతగా మనము ఈ లోక సంబంధంగా ప్రయాసపడినా అది సరిపోదు. ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది, చాలా తేలికగా ఉన్నటువంటి కార్యాన్ని మనకు చేశాడు. ఏంటంటే మనం క్రొత్తగా జన్మించడం. ఆయన మహాగణుడిగా ఉన్నాడు. ఈ క్రొత్త జన్మ లేకముందు మనలో మరి పాప స్వభావము మరి లోకంలో ఏలుతూ మనల్ని అధోగతి పాలు చేసేటువంటి స్థితిలో ఉండేను మన యొక్క స్థితి, మన యొక్క జీవితం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ 4:31 చదవండి. చాలు ఇక్కడ ఏమన్నాడు? మీరు ఇవి ఎవరిలో ఉంటాయి? మనం ఒక జంతువుని పట్టుకొని ఆయన సృష్టించినటువంటి సృష్టిలో వాటిని పట్టుకొని వారి దగ్గర పోయి మనం మాట్లాడి మీలో ఇవన్నీ ఉన్నాయని వాళ్ళకు చెప్తే అర్థమవుతుందా? అర్థం కాదు. కారణం ఏంటంటే వాళ్ళకు వినేటువంటిది ఇచ్చాడు జంతువులకు, కానీ గ్రహింపగలిగి అర్థం చేసుకునేది వాళ్ళకు వాటికి ఇవ్వలేదు కదా. చాలా మట్టుకు మనము చూస్తూ ఉంటాము, కొంతమందికి జంతువులు ఇష్టమని చెప్పి వాటిని పెంచుతారు. ఆ తర్వాత ఆ జంతువుల ద్వారానే వారు చంపబడతారు. అనగా వాటికి ఎంత చేసినా కూడా మరి గ్రహింపగలిగేటువంటి స్థితి వాటికి లేదు. కాబట్టి ఆయన గొప్ప దేవుడు అనేటువంటి స్థితి తెలియదు. అందుకని ఈ మానవులైనటువంటి మనకు ఆ గొప్ప దేవుణ్ణి క్రొత్తగా జన్మించక ముందు మనలో ఏముందండి? ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వములు ఉన్నాయన్నట్టు మనలో. ఇవన్నీ కలిగి ఉన్న వారు మరి ఆ మహాగణుణ్ణి, ఆ మహాదేవుణ్ణి, ఆ పరిశుద్ధుణ్ణి మరి హృదయపూర్వకంగా ఆయన ఆరాధించలేనటువంటి వారుగా ఉంటారు. కానీ మన దేవుడు ఆ రీతిగా ఏదో ఇవన్నీ కలిగి ఉండి
ఏదో మన భక్తి వేషాలు కలిగి వెళితే ఆయన అంగీకరిస్తాడని కానే కాదు. ఎందుకంటే ఆయన మహా దేవుడిగా ఉండి ఆ తర్వాత ఆయన మహోన్నతమైన స్థలంలో ఆయన నివసించేటువంటిది. ఆయన ఏం చేశాడంటే ఎవరిని ఉజ్జీవింపజేయటకు వచ్చాడంటే, అదే కింది వరుసలో చూడండి, వినయము గలవారి ప్రాణములను ఉజ్జీవింపజేయటం. ఈ వినయం అనేది ఎప్పుడూ వస్తుంటుందంటే, ప్రభువును మనము ఎరిగి ఆయన విశ్వసించి ఆయన నమ్మి మన నూతనముగా జన్మించినప్పుడు మాత్రము ఆ యొక్క వినయము మనకు వస్తుంది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తే స్వయాన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి, ఏముంది ఇక్కడ, ఆత్మ విషయమై 5వ అధ్యాయము 3వ వచనంలో ఏమన్నాడు? ఆత్మ విషయమై చాలు. ఇవి ఎవరు తెలియజేస్తున్నారంటే, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి నిత్య నివాసి అయినటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి, ఆయన వెంబడించేటువంటి వారికి ఇవి కావాలి అని, ఇవి ఉండాలి అని మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఆయన చెప్తూ వచ్చాడు. మనుషుల్లో ఏమున్నాయి? మనుషుల్లో అదే ఎఫెసీ 4:31 మనం చూస్తున్నట్టు రీతిగా మనుషుల్లో ఇవన్నీ ఉన్నాయి. దూషణ, సకలము, కోపము, క్రోధము, ద్వేషము. సో ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ మరి తొలగించుట కొరకై, వీటన్నిటినీ నీలో నాలో లేకుండా చేయుట కొరకై ఆయన మహాగణుడైనటువంటి ఆయన తన నోటి ద్వారా ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ వచ్చి తను తాను తగ్గించుకొని అట్టి గొప్ప మరి వినయము దయచేసినటువంటి రీతిని మనం చూస్తుంటున్నాం. తర్వాత ఆయన వినయం ఇచ్చినాడు. ఆ తర్వాత ఏమి ఇచ్చినాడు? నలిగిన వారి ప్రాణములు విరిగి నలిగి, వినయము తర్వాత నలిగిపోవడం అంటే ఏంటంటే, ఈ యొక్క పాప స్థితి, ఈ స్థితి అన్నిటిలో నుండి కూడా మరి మనం ఎంతో నలిగిపోయాము, ఎంతో దేవునికి శత్రువులంగా ఉన్నాము. కాబట్టి వాటి నుండి మరి ఇప్పుడు మనం విడుదల పొందితే అప్పుడు వినయము దేవుడు మనకు అనుగ్రహించి మరి వినయంతో, అలాగే వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. అంటే ఆయన ఎవరి దగ్గర ఉంటాడంటే, ఎవరైతే క్రొత్తగా జన్మించిన వారుగా ఉండి వారి యొక్క పాప స్థితిని ఎరిగి వారిలో ఉన్నటువంటి ఈ భయంకరమైన సాతానుకు సంబంధించినటువంటి ఇవన్నిటిని కూడా విడిచినట్టయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని మరి మన యొద్ద నివాసంగా ఉండేటువంటి దేవుడు. మన దేవుడు అంత గొప్పవాడు. నువ్వు వెంబడిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఈ లోకంలో అందరికంటే కూడా ఎవరండి? ఆయన మహా గణుడుగని మనము చూస్తూ ఉంటున్నాం. మనం ఎంత ధన్యులం కదండి, మహా గణుణ్ణి ఆరాధిస్తున్నామంటే మనం ఎంతో ధన్యులు. ఇప్పుడు ఎవరైనా పెద్ద వ్యక్తి మనల్ని కలవాలని లేకపోతే మనతో ఉండాలని ఆశించినప్పుడు మనం చాలా వరకు ఏం చేస్తామంటే, పలానా వ్యక్తి నాతో కలిసి నాతో మాట్లాడడం, మాతో ఉండడం అనేది ఎంతో మరి గొప్పగా ఆశతో
మనం చూస్తామో అంతకంటే కూడా ఈ లోకంలో ఉన్న గొప్పవారందరికంటే కూడా ఆయన మరి చాలా గొప్ప దేవుడిగా మనకు ఉన్నటువంటి వాడు. ద్వితీయోపదేశకాండము 32-39 చూడండి. 32వ అధ్యాయము 39వ వచనం నుండి. మనకు మన దేవుడు ఎలాంటి వాడండి? నేను తప్ప వేరొక దేవుడు లేడు. అంత ధైర్యంగా చెప్పగలిగిన వారి లోకంలో ఎవరు లేరు. అంత ధైర్యంగా తను మరి చెప్పగలిగాడు, నేనే దేవుడిని, నేను తప్ప వేరొకడు కూడా లేనే లేడు. ఇంకా ఏమన్నాడు? చాలా ఇక్కడ ఏమన్నాడు? మృతి నొందించువాడను బ్రతికించువాడను కూడా నేనే. మొన్నటి దినం పేపర్లో ఒకటి చూశాను. మనము ఇద్దరము చనిపోదామని చెప్పేసి వారు ఇద్దరు తాగారు, పురుగుల మందు అనుకుంటా. వారిద్దరూ తాగారు, ఒకరు చనిపోయారు, ఒకరు బ్రతికారు. ఇద్దరు సమానంగానే తాగారు కదా. ఎవరిని బ్రతికించాలి, ఎవరిని మరి మృతి పొందించాలి అనేది అంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన ఎవరు బ్రతకాలి, ఎవరు జీవించాలి అని ఆయనే చెప్పగలిగిన వాడు. ఆయనే తర్వాత గాయపరచేవాడును, ఆ గాయమును చేసేవాడు, మరి స్వస్థపరిచేవాడు ఆయనే. గాయపరచబడ్డప్పుడు మనకు ఒకటి గుర్తు రావాలా. ఏదైనా మానసికంగా కానీ శారీరకంగా కానీ మనము గాయపరచబడతాం. మనం గాయపరచబడినప్పుడు అదేమవుతుందంటే ఎంతో భయంకరమైనటువంటి ఆ స్థితి ఏర్పడుతుంది. నిన్నటి దినం పేపర్లో నేను చూశాను, గాయపరచబడ్డాడు. దేని చేత? మాటల చేత గాయపరచబడి నేను బ్రతికి లాభం లేదని చెప్పేసి ఏమైపోయాడు? చనిపోయాడు. మాటల చేత అనగా అంటే మనకి లోకంలో ఎన్నో గాయములు ఎన్నో మరి జరుగుతూ ఉంటాయి. కానీ మరి ఇది మనం ఎరగాలి ఏంటంటే, స్వస్థపరచువాడను నేనే అన్నాడు. మనల్ని ఏం చేస్తాడంటే ఆయన స్వస్థపరుస్తాడు. మనము ఇది మర్చిపోయి ఎక్కువగా గాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలా కాదు, ఆయన స్వస్థపరిచేవాడు. మన గాయములన్నింటినీ, అది మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, ప్రతిదీ కూడా ఆయన స్వస్థపరిచేటువంటి వాడు దేవుడు, మన దేవుడు. కాబట్టి ఆ తర్వాత ఇంకేమన్నాడు? ఆయన చేతిలో నుండి మనల్ని విడిపించేవాడు ఎవరు లేరు. అంటే ఎప్పుడు ఆయన చేతిలో పడతాం మనము? ఎప్పుడు ఆయన చేతిలో పడతామంటే తిరిగి జన్మించినప్పుడు. ఎప్పుడైతే తిరిగి జన్మిస్తామో అప్పుడు ఆయన చేతిలో మనం వెళ్ళిపోతాము. ఏదో నువ్వు ఎన్నో భక్తి వేషాలు వేసినంత మాత్రాన నువ్వు ఆయన చేతిలో పడవు. అర్థమైందా? నీ పాప స్థితిని పశ్చాత్తాపంతో నువ్వు ఒప్పుకుంటే ఆయన చేతిలో నీవు ఉంటావు. అప్పటి నుండి ఇక నేను ఎవరు కూడా విడిపించడు. నేను ఎవరు కూడా మరి ఏమీ హాని చేయడానికి దేనికి కూడా వారు ఉండరు. అందుకని ఒక్కొక్క మాట చూసుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10, యోహాను సువార్త 10:27 ఏమని చూడండి. 10:27 నా గొర్రెలు నా స్వరం విను. ఆయన గొర్రెలముగా మనం ఎప్పుడు చేయబడ్డాము? తిరిగి జన్మించినప్పుడు ఆయన గొర్రెలముగా చేయబడ్డాము. యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్పవాడుగా ఉండి ఎందుకొరకు ఈయన మరి ఆ కలవరిశిలలో అంత బలియాగాన్ని చేశాడంటే
నిన్ను నన్ను తన గొర్రెలుగా చేయడానికి కొరకే. అర్థమైంది? ఆయన తన గొర్రెలుగా చేయడానికి. ఎందుకంటే తన గొర్రెలుగా కాకముందు మనము ఎవరి సంతానము అయి ఉన్నామండి? సర్ప సంతానమై ఉన్నవారము. అయితే దాని నుండి మనం విడుదల చేయట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బలి అయిపోయి, ఆయన ఏం చేశాడంటే మరి బలి అయిపోయి మనల్ని అన్ని విధాలుగా కాపాడుతూ వస్తున్నాడు. ఈ వచనంలో మనం చూసిన రీతిగా ఆయన చేతిలో నుండి ఎవరిని విడిపించడు, గాయంపరిచిన వారిని స్వస్థపరిచేవాడు, తర్వాత బ్రతికించేవాడు ఆయనే కదండి. మనం ఇప్పుడు ఇన్నిటిలో మనము ఉన్నామా లేదా? ఇప్పుడు మనం బ్రతికించబడ్డామా? బ్రతికున్నాం కదా. మనం బ్రతికి ఉన్నాం. తర్వాత మనము స్వస్థపరచబడుతున్నాం. ఎన్నో గాయాలు, మనకు తెలియని గాయాలు మానసికంగా కూడా ఉంటుంటాయి. అన్నిట్లో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తుండండి? స్వస్థత దయచేస్తాడు. ఆ తర్వాత నా చేతిలో నుండి ఎవరు కూడా వారిని విడిపించరు. అంటే నేను వారిని ఇప్పుడు 39లో చెప్పిన రీతిగా నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఈ దేవుడు ఎలాంటి వాడంటే ఎప్పుడైతే మనము ఆయన బిడ్డలంగా చేయబడి ఆత్మచేత ఆయనను గ్రహించినామో అట్టి వారిని ఆయన ఏం చేస్తాడండి? నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, ఏమని. సో ఇప్పుడు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా ఆదికాండం నుండి ప్రకటన వరకు కూడా ఎవరు వింటారు? ఎవరు? ఆయన గొర్రెలు. ఆయన గొర్రెలంగా చేయబడిన మనమే వింటాం. ఇది ఎవరికి ప్రీతికరంగా ఉంటుంది? మనకే. ఆయన మన బిడ్డలు ఆయనకు. కాబట్టి మనకు ఆ రీతిగా ఉంటూ వస్తుంది. తర్వాత నేను వాటిని ఎరుగుదును, మనల్ని ఎరుగును. ఆయన ఎప్పుడు ఎరుగుతాడండి? నువ్వు మార్మన్స్ పొందినప్పుడే, కొత్త జన్మ పొందినప్పుడే ఆయన ఎరుగుతాడు. అంత తర్వాత ఇంకా వేరే ఏమి చేసినా కూడా ఆయన ఏమి ఎరగడు. అర్థమైందా? పోయినసారి కంటే ఈసారి ఇంకా బాగా ఏదో చేసినా అన్నటువంటి తలంపులు ఏమున్నా కూడా ఆయన ఎరగడు. ఆయన ఎరిగింది ఎప్పుడంటే, ఆయన ఎప్పుడైతే నన్ను ఎరిగాడో ఇక ఆయనకి ఏమీ అవసరం లేదు. ఆయనకు కావాల్సింది ఏంటి? నువ్వు ఆయనను వెంబడించడమే, ఆయన స్వరాన్ని వినడమే, అదే కావాలా. అది నన్ను వెంబడించును. ఆయనను వెంబడించాలండి. మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఏం చేయాలి? మనము ఆయనను వెంబడించాలి. అదే మనము నేర్చుకోవాలి. ఆయన కొరకే మనం జీవించే వారంగా ఉండాలి. తర్వాత నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను. ఈ గొర్రెలమైనటువంటి మనకు అనగా తన బిడ్డలకు ఏమిస్తుండండి? నిత్య జీవం. సర్ప సంతానానికి నిత్య జీవం లేదు. ఈ ఎఫెసీలో మనం చూసిన అట్టి స్వభావం కలిగిన వారికి నిత్య జీవం లేదు. ఆ నిత్య జీవంతోనే మన ప్రభువును మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారినిగా దేవుడు మనల్ని చేశాడు. అయితే వాటికి నిత్య జీవం ఇస్తున్నాను. అవెన్నటికి నశింపవు. అవెన్నటిని కూడా నశింపవు. ఎందుకంటే సమృద్ధి జీవం ఆయనలో కొంచెం జీవమా అండి? లేదు. ఏదో మన కుటుంబ పరిస్థితులను బట్టి, కుటుంబ అవసరతలను బట్టి మనము అప్పు చేస్తూ ఉంటాం కదా. కుటుంబం పోషించబడడానికి అప్పు చేస్తూ నడిపిస్తూ ఉంటాం. ప్రభుత్వాలు కూడా అప్పు చేస్తూ ఉంటాయి. ఆయన అప్పు చేయిస్తాడా మన కొరకు మనకి ఇవ్వడానికి? చెప్పండి. ఆయనే జీవం. కాబట్టి ఆయన ఏం చేస్తున్నా అంటున్నాడు? తన బిడ్డల్ని నిత్య జీవంతో నిచ్చి ఎన్నటికీ వారు నశించకుండా ఎవడును వాటిని నా చేతిలో నుండి ఇక్కడ అదే మాట చెప్పాడు కదా యెషయాలో కూడా, ఎవడు కూడా నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడును లేడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని
రక్షించుకున్నాడు. రక్షించి నిన్ను ఊరికే వదిలిపెడుతున్నాడా అండి? లేదు. నీకు చాలిన దేవుడిగా ఉండి నిన్ను అన్ని విధాలుగా కాపాడి పోషిస్తూ ఆయన నడిపిస్తూ ఉన్న వాడను నేను అని మరి చెప్తూ ఉంటున్నాడు. విన్నారండి? కాబట్టి మనము ఏం చేసి రావాలి? ఇది జ్ఞాపకం చేసుకుని మనకెంత చాలినవాడుగా ఉన్నాడు కదండి, మనకెంత చాలిన దేవుడుగా ఉన్నాడు. అంటే అందుకే ఆయన చెప్పిన దాంట్లో చాలా సత్యం ఉంది. ఏంటంటే, నేను మహాగణుడను మహోన్నతుడను, ఆయన పరిశుద్ధమైనటువంటి. కాబట్టి ఆయన తెలియజేసినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్టయితే, ఇంత మహాగణుడైనటువంటి ఆయన మరి యెషయాలో మనకు చెప్పిన రీతిగా ఆయనే దేవుడై ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు? అన్ని విధాలుగా పోషించి నడిపిస్తూ బ్రతికిస్తూ ఉంటున్నాడు కదా అండి. ఆయన ఏమాత్రం కూడా నిన్ను పోషించడానికి ఏమాత్రం కూడా ఎక్కడ అప్పు చేయడు. ఆయన అప్పు చేస్తాడంటే ఎక్కడన్నా? దేవుడు సర్వ సమృద్ధి కలిగినటువంటి వాడు ఆయన. మన దేవుడు ఎలాంటి వాడండి? అది గ్రహించాలి. మన దేవుడు సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడు. మనం ఏమాత్రం కూడా అనుమానించడానికి వీలే లేకుండా నేనున్నానని చెప్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామండి? మనం ప్రతి దానికి అనుమానిస్తూనే ఉంటాం. ప్రతిదానికి అనుమానము, అపనమ్మకము, ఆ తర్వాత అవిశ్వాసంతో మనం వెంబడిస్తూ ఉంటున్నాం. అది ఏదేమైనా పర్లేదు, నా దేవుడు నాకు ఇంత గొప్ప వాడుగా ఉన్నాడని చెప్తూ వచ్చినాడు. ఈ వచనాన్ని మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమన్నాడు? యెషయాలో మనం చూసిన రీతిగా ఆయన మనంతటి గొప్ప ద్వితీయోపదేశకాండంలో మనం చూసాం కదా, ఆయన నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. చనిపోజేసేది బ్రతికించేది కూడా ఆయనే అంటున్నాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఇంకా అందుకని మనకు మరి చాలా గొప్ప మేళ్ళు ఈ లోకంలో చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడిగా మనం చూస్తుంటున్నాం. మన దేవుడు సమృద్ధి అయినటువంటి వాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 11. దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుడు మనకు ఏమి ఇచ్చాడండి? దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆ నిత్య జీవము ఎవరి యందుంచి పంపినాడు? ఆయన కుమారుని యందుంచి పంపినాడు. ఆ కుమారుణ్ణి, ఆ నిత్య జీవం మనం పొందాలి అంటే ఆ కుమారుని ఎక్కడ చూస్తే మనం నిత్య జీవాన్ని పొందుతాము? సిలువ పైన చూస్తే. బర్త్డేలో చూస్తే పొందాం. ఆయన పుట్టుకలో, ఆయన పశువుల తోటలో ఉంటే ఆయన చూస్తే పొందాం. విన్నారా? ఆయన ఎప్పుడు పొందుతాం మనము? ఆ సిలువలో వేలాడదీయబడి నీ కొరకై నా కొరకై, నీలో ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి ఈ పాప జీవితాన్ని సర్ప సంతానం నుండి విడిపించుట కొరకై ఆ కలువరి శిలువలో ఆయన ఏం చేశాడు? వేలాడదీయబడ్డాడు. ఆయన వైపు మనం చూసినట్టయితే మనకేం కలుగుతుందండి? నిత్య జీవం కలుగుతుంది. మీకు ఒక సంగతి తెలుసు, గుర్తు చేస్తాను. ఇశ్రాయేల్ ప్రజలు పాముల చేత ఏం చేయబడ్డారు? వాళ్ళు కరవబడుతూ వచ్చారు. పాముల చేత వాళ్ళు ఏం చేయబడుతున్నారు? కరవబడుతూ ఉన్నారు. కరవబడుతున్నప్పుడు మళ్ళీ మోషే దగ్గరికి వచ్చి వారు బ్రతిలాడినప్పుడు దేవుడు మోషేకి ఏం చెప్తాడు? నీవు ఒక నిలువబెట్టి
కర్ర నిలబెట్టి దానికి సర్పము అనే ఆ యొక్క కర్రను మీరు అక్కడ పెట్టాలని చెప్పినప్పుడు ఆ మోషే ఆ రీతిగా చేస్తాడు. చేసిన తర్వాత మోషే వారితో ఏమని చెప్తాడు? నిదానించి చూడాలి. మన మన జీవితాల్లో నిదానించి చూసినప్పుడే ఆయన జీవం మనకు వస్తుంది. అర్థమైందా అండి? ఆయన మనం నిదానించి చూడాలి. మన పాప జీవితము కొరకై ఏదో నీ యొక్క భక్తి వేషాలలో ఆయనను చూస్తే కనబడ నీకు. ఈ భక్తి వేషాలలో ఏముంటాయండి? అంత అడవుడి తప్ప ఏమైనా ఉంటుందా? ఏముండదు. కాబట్టి సిలువ వైపు నిదానంగా నువ్వు చూసినట్టయితే దేవుడు దయచేసిన ఆ జీవము ఆ కుమారుని ద్వారా మనకు ప్రసరించబడుతుంది. ఆ కుమారుని యందు మనకు ఏముందండి? నిత్య జీవం ఉంది. మనము జీవించబడినాం. ఎవరైతే కుమారుణ్ణి 12లో ఏమంటున్నాడు? దేవుని దేవుని కుమారుని కనుక నువ్వు అంగీకరిస్తే నీలో ఏముందండి? జీవం ఉంది. నీలో జీవం ఉంది. ఆ జీవము ఉంటేనే మనకు మేలు. ఆ కుమారుణ్ణి ఎలా విశ్వసించాలంటే కల్వరి శిలువలో ఆయన వైపు చూసి మనం ఆయన కుమారుణ్ణి మనం హృదయపూర్వకంగా విశ్వసించినట్టయితే నిన్ను రక్షించుకున్న దేవుడు ఆయన వైపు చూచేటువంటి చాలా సులువైనటువంటి మార్గమును ఇచ్చాడు. ఏమనంటే నీ పాప జీవితం కొరకై నన్ను మొన్న పెద్దపాడులో ఒకరు అడిగారు. ఏమని అడిగారంటే వాళ్ళకి తెలియదు పాపం, కొడుకుకు వెంట్రుకలు తీయాలి, మెదక్కు పోవచ్చా అండి అని అడిగారు నన్ను. మెదక్కు పోవచ్చా అని అడిగారు. అంటే నేనన్నాను, అక్కడ పోయి తీయాలని బైబిల్ ఎక్కడ లేదు. మరి మీకు ఎవరు చెప్పారో నాకు తెలీదు. ఇంట్లో వచ్చి నేను ప్రార్థన చేస్తాను, మీరు తీయొచ్చు అని వాళ్ళు డౌట్స్ అడిగారు. మరి ఒకవేళ మీకు డబ్బులు ఉంటే అది మీ ఇష్టం, నేనేం చెప్పను. ప్రతిదీ కూడా వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేను సలహా ఇస్తుంటాను, అంతేగాని ఇది ఎందుకంటే మన తండ్రి, జీవం ఇచ్చే తండ్రి ఇలాంటి దాంట్లో జీవాన్ని ఇవ్వడు, నిన్ను బ్రతికిస్తున్నాడు. ఈ చిన్న చిన్న వాటి కొరకే నీవు మరి చేస్తున్నావే అది అడిగాను. అక్కడికి పోవడానికి నేనేమి బైబిల్ లేదు కాబట్టి నేనేం చెప్పనండి. ఇప్పుడు ఈ ఆచారము ఎక్కడ ఉంటుందండి? అన్య జనాంగంలో ఉంటుంది. ఈ ఆచారం ఎక్కడ ఉంటుంది? అన్య జనాంగంలో ఉంటుంది. దాన్ని తీసి బైబిల్కు అంటబెట్టడం సరిగా కాదు. ఇంకా చాలా అడుగుతారులేండి, ఏమేమి తేవాలండి ఏంటిదంటే కేక్ తేవచ్చా అని, లేకపోతే ఇంకెన్నెన్నెన్నో అడుగుతారు. ఇవన్నీ నేను చెప్పను, అవన్నీ వాక్యానికి సంబంధించినవి ఉంటే నేను చెప్తాను. నేను చెప్పేది అంటే రండి, ప్రార్థన చేస్తాను, వాక్యం చెప్పి నేను కట్ చేస్తాను, అంతేగాని ఇంకా నువ్వు ఏదంటే అదంతా ఇక వాళ్ళకు ఉంటారు కదా చాలామంది స్నేహితులు రకరకాలు. అందుకని ఇక్కడ ఏమనంటే మనం జీవం కలిగిన వారంగా ఉండాలి. కుమారుడు ఇవన్నీ చెప్పలే, ఇవన్నీ ఉంటే నీకు జీవం ఇస్తా అని చెప్పలే. ఇవన్నీ మనకు డబ్బులు ఎక్కువే చేస్తాం. ఏది చేసినా కూడా మనం డబ్బులు ఎక్కువే చేస్తాం. కానీ అట్లా అడగలే ఆయన ప్రభు. నన్ను ఆరాధించే బిడ్డలు ఎలాగుండాలంటాడు? ఎలా ఉండి ఆరాధించాలన్నారు? జీవం కలిగి ఉండాలి. వారిలో ఏముండాలండి? జీవము. ఆ జీవం కలిగిన వారే, మరొక పేరు ఏమన్నాడు యోహాను సువార్తలో? ఆత్మ కలిగినటువంటి వారు. ఆ ఆత్మ జీవింపు చేస్తుంది. కాబట్టి ఆ ఆత్మ కలిగిన వారు ఏం చేయాలి? మరి ఆయనను ఆరాధిస్తూ రావాలి. కాబట్టి ఇప్పుడు ఆత్మ కలిగి మనము జీవిస్తున్న ఆ దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే
ఎహెజ్కేలు 34 31 వచనం చూడండి. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. క్లియర్గా చెప్పాడు ఇక్కడ. ఏమనంటే నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నాకు మీరు మనుషులు. మీకు తెలుసు ఒక ఆయన గొర్రెలు, వీళ్ళంతా గొర్రెలండి అని తిడుతూ ఉంటాడు ఒక ఆయన, మీకు తెలుసు కదా. కదా, ఆయన అన్నానకపోయినా మనం ఆయన గొర్రెలమే. ఏం చేస్తావో చేసుకో, గొర్రెని చంపుతావచ్చు ఒకవేళ, పర్వాలేదు. ఆయన పేరు అదే. కాబట్టి ఆయన చంపిన పళ్ళు ఈ గొర్రె, ఇప్పుడు ఈ గొర్రె దేనికి చేయబడిందంటే చావడానికి కొరకే అయిపోయింది గొర్రె అని ఉండాలి. ఇప్పుడు ఈ గొర్రె ఇప్పుడు సరే యేసుప్రభు వారు ఏమని పిలిచారు ఆయనను? యోహాను సువార్త 1వ అధ్యాయంలో కదా ఏమని పిలిచారు యోహాను? యేసుప్రభును లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో 1 యోహాను సువార్త 29వ వచనం. మరునాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు దేవుని గొర్రెపిల్లగా కుమారుని చేశాడు కదా. దేవుడు యేసు ప్రభువును ఎలా చేశాడట? గొర్రెపిల్లగా తెచ్చాడండి ఇక్కడికి కదా, గొర్రెపిల్లగా తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు ఆయన నమ్మినటువంటి బిడ్డలు, ఆయనను వెంబడిస్తున్నటువంటి వారిని ఎవరని చెప్పాడు? గొర్రెలని చెప్పాడు కదా. నా గొర్రెలని చెప్పాడు కదా. మనం ఎవరు? గొర్రెలం. అయితే పౌలు ఒక మాట అన్నాడు కొరింథీయుల్లో. ఏమంటాడంటే ఆయన ఏమంటాడు? దినదినము నేను చనిపోచున్నాను అంటే, దినదినము నేను ఏమవుతున్నాను? అది ఎక్కడుందన్నమాట? దినదినము నేను మరణిస్తున్నా అంటాడు కదండి. 1 యోహానులోనా అది మన కొరింథీయులు అదనండి. సరే, అది మీకు వచనం గుర్తు లేకపోవచ్చు, కానీ అక్కడ ఏమంటారండి, ఇది మనకు బాగా గుర్తు లేకపోతే ఒక ఆయన ఈ వచనంను ఆధారం చేసుకుని పాట కూడా పాడాడు. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను నేను, దినదినము. ఇప్పుడు ఈ గొర్రె ఏం కావాలండి? ఈ గొర్రెలు ఏం కావాలి ఇప్పుడు? ఏం కావాలి? దినదినము ఏదైనా మాట అన్నారనుకో, చనిపోతున్నామా లేదా? చచ్చిపోతున్నామా అక్కడ? లేకపోతే తిట్టారు ఎవరైనా మనల్ని, నువ్వు గొర్రె అసలు ఏంటంటే అట్లా చేశాడు దేవుడు మనల్ని, అంతే. నువ్వు గొర్రెవే. గొర్రెకు మళ్ళీ పౌరుషం ఉండదండి మేకకున్నట్టు. మేక ఎప్పుడు ఏం చేస్తుందండి? తల పైకి పెట్టుకుని పోతుంది. గొర్రె ఎప్పుడు ఏం చేస్తుంది? తల దించుకొని పోతుంది. ఎందుకు నువ్వు తల దించుకుంటున్నావు అంటే నువ్వు గొర్రెవు. దేవుడు నన్ను అట్లా చేశాడు. దేవుడు నన్ను ఒక గొర్రెగా చేశాడు. నేను ఒకప్పుడు పొగరుబోతూ మేకలాంటి గర్వంతో పైకెత్తి చూచేవాడిని, నాకున్న సంస్థను బట్టి గర్వించేవాడిని. కానీ ఇప్పుడు నన్ను ఏం చేశాడు? ఆయన గొర్రెగా చేశాడు. ఆయనే అన్నాడు కదా, మనం ఎవరమంట? గొర్రెలమని ఆయనే చెప్పాడు. నేనేం చెప్తలేను, అక్కడ దేవుని వాక్యమే అక్కడ ఉంది. కాబట్టి ఈ గొర్రెలను దేవుడు ఏం చేస్తున్నాడండి? మేపుతూ ఉన్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడట? ఆయన మనల్ని అన్ని విధాలుగా పోషించి బ్రతికించి మేపుతూ ఉన్నాడు అనేది దేవుని యొక్క వాక్యంలో. 100వ కీర్తనలో ఒక మాట చూడండి. 100వ కీర్తన 3వ వచనం. 103.
ఉమ్, ఉమ్, ఉమ్. ఆయన మేపు గొర్రెలము. మనం ఎవరమండి? మనం ఎవరు? ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అర్థమైందా? మనం ఆయన గొర్రెలము కాబట్టి ఏం చేయాలంటే అది మర్చిపోవద్దు మనం. నువ్వు అప్పుడప్పుడు సింహం కావద్దు, అప్పుడప్పుడు డాగ్ కావద్దు, అప్పుడప్పుడు మేకవు కావద్దు. ఇవి నీకు లేవు, నీకు ఇవ్వలే. నిన్ను గొర్రెగా చేశాడు అంతే. కానీ మనం అవసరం బట్టి డాగ్ అయిపోతాం, అవసరం బట్టి సింహం అయిపోతాం, అవసరం బట్టి ఇంకేమవుతాం, అన్నీ ఏదైతే వ్యతిరేక జంతువు అది అవుతూ ఉంటాం. అది నీ ఇష్టం అన్నట్టు, అది నీ 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 యొక్క అలవాటు. ప్రభు మాత్రం అట్లా ఇవ్వలే. యేసుప్రభు వారు నిన్ను గొర్రెగా చేశాడు అంతే, నిన్ను మేపుతూ ఉన్నాడు అంతే. అర్థమైందా అండి? నేను ఒకటి చెప్పగలుగుతాను, ఆయన మేపుతున్నా అన్నాడు కాబట్టి నిజంగా నాకు ఎంత కావాలో అంతే మేపుతున్నాడు అండి. నా వరకు నేను చెప్తాను కాబట్టి నేను అంటే ఇలాగ ఉన్నాను అని చెప్పగలుగుతా. ఎంత కావాలో నువ్వు ఏదైనా పెట్టు, ప్రభు నా స్టమక్ ఎంత పట్టాలో అంతే తీసుకొని ఇస్తాడు. ఆయన తీసుకొని ఇస్తాడు. ఎక్కువ తీసుకొని ఇవ్వడు, ఎక్కువ తీసుకునేవాడు. ఎక్కువ తీసుకుంటే ఇక అది నీ ఇష్టముగా అయిపోతుంది. దేవునిది ఆయన ఇచ్చేది కాదని ఇంక ఎక్కువ తినేసరికి ఇక మనిషి రకరకాలుగా మారిపోతూ ఉంటారు కదా అని చెప్తున్నాను. కాబట్టి నేను నమ్మగలుగుతాను ఏంటంటే, నా దేవుడు నేను ఎంత తినాలి, నేను ఏమి తినాలి, ఏమి కావాలి, అదే నాకు ఇచ్చి నన్ను పోషిస్తున్నటువంటి దేవుడు. అదే చెప్పాడు. నేను మేపు గొర్రెలు, మీరందరూ కూడా ఆయన మేపు మనం గొర్రెలము. కాబట్టి ఇప్పుడు ఏం చేసినాడు? సర్పసంతానంలోనూ నిన్ను, క్రోధము, ఈర్ష, కక్ష, ద్వేషములు కలిగినటువంటి నిన్ను ఆ గొప్ప దేవుడు ప్రేమించి నిన్ను తన బిడ్డగా చేసుకొని నీకు నిత్య జీవాన్ని ఇచ్చి నిన్ను ఆ రీతిగా పోషిస్తూ అన్ని విధాలుగా కాపాడుతూ ఉన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? నిన్ను సజీవ లెక్కలు ఉంచాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మృతులుగా చేసేది నేనే, సజీవునిగా చేసేది నేనే. ఆ తర్వాత ఇంకేమన్నాడు? గాయము చేయబడను నేనే, గాయం. అప్పుడప్పుడు గాయాలు అవుతాయి మనకు. ఎందుకు అవుతాయి అంటే మనం ఒకటి నేర్చుకోవాలి. ఆ గాయమైనప్పుడు నేను సరిలేనేమో, ప్రభువా నన్ను క్షమించు ఈ విషయంలో అని చెప్పేసి మనం ఆయన అడగాలి. కానీ మనం దానికి ఇంకా వ్యతిరేకంగా కాకూడదు. ఆయన అన్నాడు. తర్వాత ఆయన చేతిలో ఉన్నాం మనమందరం ఎక్కడున్నామండి? ఆయన చేతిలో ఉన్నాం. ఆయన చేతిలో నుండి మనల్ని ఎవరైనా విడిపిస్తారా? విడిపించరు. అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏం చేశాడు? ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? మనకు ఫీడింగ్, మనకు మంచి ఆహారం ఇస్తూ మనల్ని ఏం చేస్తున్నాడండి? మేపుతూ ఉన్నాడు. నీకు ఏది కావాలా ఏంటి అనేది ఆయనే మరి మనకు మేపుతున్నాడు. కాబట్టి మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఆయన స్వరమే మనం వినాలి. గొర్రెల కాపరి స్వరం, గొర్రెలు ఉంటాయండి. మేము రోడ్లో ఎప్పుడు వెళ్తూ ఉంటాం, మీకు అందరూ కూడా అనుభవమే. కాపరి ఎక్కడ ఉంటాడో ఆయన జస్ట్ అట్లా కర్ర ఏదో శబ్దం అని ఆ కర్ర వేస్తే మనకు దారి ఇస్తాయండి అవి. నువ్వు ఇటు పోతే సస్తే కూడా పక్కకు జరిగాయి, మళ్ళీ అటు పోతేనే ఇస్తుంది ఆ దారి. కాబట్టి మనం ఆయన స్వరాన్ని వినాలి, లోక స్వరాలు వినకూడదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఈ లోక స్వరాలు ఏవి కూడా నిన్ను పోషించాయి, అవసరం లేదు, నీకు అవసరమే లేదు. ఆయన స్వరాన్ని మనం వినాలి, ఆయన మాటలు వినాలి, ఆయన పాటలు పాడుతూ ఉండాలి. ఆ తర్వాత అప్పుడు మనల్ని ఎరుగుతాడు. కాపరిగా ఆయన మనల్ని వెంబడిస్తుంటాడు. తర్వాత ఆయన ఏంటంటే నిత్య జీవాన్ని ఇస్తున్నాను, అవి ఎన్నటికీ కూడా నశింపవు. అంటే ఏంటంటే ఆత్మీయంగా మనం ఎప్పుడు కూడా నశించిపోమండి. ఆత్మీయంగా మనము ఏమైపో నశించిపోము. ఈ బాహ్య సంగతులు ఇవి అర్థమైందా అండి? ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే సిస్టర్ వెళ్ళిపోయింది, ఇక నేను నశించిపోవడమేనా? అట్లా ఉండదు. ఆయన బ్రతికించేవాడు, ఆయన పోషించేవాడు. ఆయన ప్రభువా నాకు ఇంకా ఆకలి అవుతుంది ఆత్మీయంగా, నేను నిలబడడానికి కొరకు నాకు దయచేయి అని చెప్పి మనం పోషించబడుతుండాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనము వింటూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఆ తర్వాత అప్పుడు నన్ను
పోషించేవాడు. మనం ఎవరి చేతిలో పడ్డామండి? మహాగణుడును, మహోన్నతుడును, నిత్య నివాసి అయినటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని చేతిలో పడ్డాం మనం. మనల్ని ఇంకెవ్వరు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఏం చేస్తూ రావాలండి? జ్ఞాపకం చేసుకోవాలా. ఇన్ని సంగతులు చెప్పాడు. ఆయన ద్వారా మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మనం ఈ సమయంలో నీ ఆత్మను, నా ఆత్మను ఆయన రక్షించుకొని ఆరాధించే బిడ్డగా చేశాడు. ఈ వాక్య తలంపులతో మన ప్రభును మనము ఏం చేద్దాము? ఆరాధించుకుందాం. మన ప్రభును మనము ఆరాధించుకుందాం. పాట పాడు.